వైసీపీలోకి విజయసాయిరెడ్డి వస్తారా? అందుకు అవసరమైన చర్చలు సాగుతున్నాయా? జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారా? విజయసాయిరెడ్డి సైతం మొగ్గు చూపారా? అంటే అవును అనే సమాధానం వినిపిస్తోంది. ఈ మధ్య పార్టీ ముఖ్య నేత జగన్మోహన్ రెడ్డి వద్ద ఇదే విషయం ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది. పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, విజయసాయిరెడ్డి లాంటి నేత ఉంటే బాగుంటుందని, విజయసాయిరెడ్డిని పార్టీలోకి తెద్దామంటూ ఆయన ప్రతిపాదన పెద్దలు కూడా తెచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే సాయిరెడ్డి వస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని జగన్ చెప్పారట. ఒకవేళ విజయసాయిరెడ్డి వైసీపీలోకి వస్తే అది సంచలనాంశంగా మారబోతోంది. వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంతో విజయసాయిరెడ్డికి మంచి అనుబంధం ఉంది. ఆ కుటుంబ ఆడిటర్గా ఉండే విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డికి దగ్గరయ్యారు. ఆయన పరిశ్రమలకి సంబంధించి అన్ని కార్యకలాపాలు చూసుకునేవారు. అందులో భాగంగా జగన్పై వచ్చిన అవినీతి కేసుల్లో కూడా విజయసాయిరెడ్డి నిందితుడిగా మారారు. జగన్మోహన్ రెడ్డితో పాటు 16 నెలల పాటు జైలు జీవితం కూడా గడిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు, ఆ పార్టీ విస్తరణ, కేంద్ర పెద్దలతో సాన్నిహిత్యం, పార్టీని అధికారంలోకి తీసుకుని రావడం వెనుక విజయసాయిరెడ్డి కృషి ఉంది. అయితే 2024 ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత విజయసాయిరెడ్డి అనూహ్యంగా పార్టీకి గుడ్ బై చెప్పారు. అయినా సరే ఎక్కడా జగన్మోహన్ రెడ్డిపై వ్యతిరేకంగా మాట్లాడలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైతం విజయసాయిరెడ్డికి ఎనలేని ప్రాధాన్యత ఇచ్చింది. 2014లో 67 సీట్లతో గౌరవప్రదమైన ప్రతిపక్ష హోదా దక్కించుకుంది. దీంతో తొలి రాజ్యసభ పదవిని దక్కించుకున్నారు విజయసాయిరెడ్డి. అది మొదలు కేంద్ర పెద్దలతో సాన్నిహిత్యం పెంచుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్తో పాటు జగన్మోహన్ రెడ్డి కోసం కేంద్ర పెద్దలకి సాగిలాలు పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత విజయసాయిరెడ్డి ప్రాతినిధ్యం పెరిగింది. పార్టీతో పాటు ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించారు. అయితే అనూహ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర పెరిగి విజయసాయిరెడ్డి ప్రాధాన్యత కూడా తగ్గించారు. ఒకానొక దశలో పార్టీకి గుడ్ బై చెప్పారన్న క్రమంలో మళ్లీ దగ్గరకు తీసుకుని నెల్లూరు పార్లమెంట్ సీట్ ఇచ్చారు. అయితే అక్కడ విజయసాయిరెడ్డికి ఓటమి ఎదురైంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత చాలా రకాల కేసులు విజయసాయిరెడ్డికి ఎదురయ్యాయి. అదే టైంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్ చుట్టూ విజయసాయిరెడ్డికి వ్యతిరేకంగా కోటరీ పెరిగింది. దీనిని తట్టుకోలేకపోయారు విజయసాయిరెడ్డి. ఒకవైపు కేసులు ఎదురుకావడం, ఇంకోవైపు ప్రాధాన్యత తగ్గడంతో పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇక నుంచి ఏ పార్టీలో చేరను అని, వ్యవసాయం చేసుకుంటాను అని చెప్పారు. కానీ తరచూ రాజకీయ వ్యాఖ్యానాలు చేస్తూ తనలో ఇంకా రాజకీయ ఆసక్తి తగ్గలేదు అని సంకేతాలైతే పంపారు. ఇక ఫాస్ట్ విజయసాయిరెడ్డి బీజేపీలో చేరుతారని ప్రచారం జరిగింది. కానీ అటువంటిదేం జరగలేదు. అయితే వైసీపీ హయాంలో జరిగిన కేసులకు సంబంధించి వాంగ్మూలం ఇచ్చారు ప్రత్యేక దర్యాప్తు బృందం ఎదుట. దీనిపై జగన్ రెడ్డి ఘాటుగా స్పందించారు కూడా. అయినా సరే విజయసాయిరెడ్డి జగన్ విషయంలో ఎటువంటి విమర్శలు చేయలేరు. అయితే ఇప్పుడు విజయసాయిరెడ్డిని పార్టీలోకి తెస్తే బాగుంటుంది అన్న సీనియర్ నేతల అభిప్రాయాన్ని జగన్ ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం విజయసాయిరెడ్డితో వైసీపీ కీలక నేతలు చర్చలు జరుపుతున్నారని, త్వరలో ఆయన రావడం ఖాయమని వైసీపీలో ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఆయన కానీ వైసీపీలోకి వస్తే ఇదో సంచలనాంశంగా మారే అవకాశమైతే ఉంది.